బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర ఫలితం వచ్చేసింది. కొత్త ఉత్కంఠకు తెరలేచింది. అదే సీఎం ఎవరు అనే ప్రశ్న. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మారడం ఖాయమైందా? ఏక్నాథ్ షిండేనే కూటమి సీఎం అని బీజేపీ ఎందుకు చెప్పటం లేదు? చర్చించి నిర్ణయం తీసుకుంటామనడం మార్పునకు సంకేతమా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారా? షిండే, అజిత్ డిప్యూటీలుగా సెటిల్ కావలసిందేనా? బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? దేశవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి బంపర్ విజయం నమోదు చేసింది. బీజేపీ సొంతంగా 130కి పైగా సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో సీఎం ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే ఏక్నాథ్ షిండేనే మహాయుతి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు మహాయుతి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మీడియా ప్రశ్నలు సంధించినా, విపక్ష మహావికాస్ అఘాడీ సవాళ్లు విసిరినా 3 పార్టీల నేతలు దాడవేత ధోరణిలోనే మాట్లాడారు. తాజా ఫలితాలతో మహాయుతిలో సమీకరణాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. సొంతంగా 130కి పైగా సీట్లు గెలుచుకున్న బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటుందా అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. బీజేపీ హైకమాండ్ పరిశీలకులు ఆదివారం ముంబై చేరుకుని కూటమి నేతలతో చర్చించనున్నారు. ఈ భేటీలో సీఎం పీఠంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మహాయుతి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో వివాదం లేదన్నారు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. మహాయుతి ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటుందని స్పష్టం చేశారు. सीएम पद के ऊपर कोई भी विवाद यहाँ नहीं होने वाला, क्योंकि पहले दिन से ये तय है कि चुनाव जब संपन्न होगा तो चुनाव के बाद तीनों पार्टियां मिलकर इसको तय करेगी. हमारे नेता आदरणीय होम मिनिस्टर साहब ने प्रेस कॉन्फ्रेंस में ये बहुत स्पष्ट शब्दों में बताया है कि चुनाव के बाद तीनों पार्टियां बैठेगी और इसका निर्णय करेगी. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 105 స్థానాలు గెలుచుకుంది. పరిస్థితుల నేపథ్యంలో 2022లో సీఎం స్థానాన్ని ఏక్నాథ్ షిండేకు ఇచ్చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సింగిల్ గా బరిలోకి దిగుంటే బీజేపీ ఒంటి చేత్తో ప్రభుత్వం ఏర్పాటు చేసేదేమో అన్నట్టుగా ఉన్నాయి తాజా ఫలితాలు. అందుకే ముఖ్యమంత్రి మార్పుపై చర్చ జోరందుకుంది. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పోస్టుకు మారక తప్పదనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.